పండు తిన్నారు, ఇద్దరు కోసుకొని తిన్నారు. తిన్న తర్వాత వాళ్ళని ఉంచాడా, పంపించాడా బయటికి? ఎందుకు పంపించాడో తెలుసా? వాళ్ళు కానీ ఇంకా తోటలోనే ఉంటే ఈ పాపం చేసి ఈ మంచి చెడులో తెలివినిచ్చే పండు తిన్నారు కదా, ఆజ్ఞ మీరి పాపం చేశారు కదా, ఈ పాప శరీరాలు ఇప్పుడు శరీరాల్లో ఏమొచ్చింది? పాపం వచ్చింది. ఇప్పుడు ఈ శరీరాలు పోయి ఆ జీవవృక్ష ఫలం కోసుకొని తిన్నారనుకో, ఇక పాపులుగానే నిత్యత్వం అంతా బతకాలి. అంటే పాప ఫలితం నానా రకాల శ్రమలు, వేదనలు, జబ్బులు, బాధలు, ఏడుపు, దుఃఖం, యావత్తు దరిద్రం పాపంలో ఉంది. ఆ పాప శరీరంతో ఇప్పుడు పోయి జీవవృక్ష ఫలం కోసుకొని తింటే సావరో, నిరంతరం బతికే ఉంటారు, కానీ శాపాలు అనుభవిస్తూ బతుకుతారు. అందుకని అది కోసుకొని తినకుండా వాళ్ళని అర్జెంటుగా ముందు బయటికి వెళ్ళగొట్టాడు. బయటికి వెళ్ళగొట్టి ఆ చెట్టు దగ్గరికి రాకుండా